2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గాంధీ భవన్ ను ముట్టడించారు. దీంతో పోలీసులు నిరుద్యోగులను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు. ప్రశ్నించే విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఏంటని విద్యార్థి లోకం బగ్గుమంటుంది. గాంధీ భవన్ ఎదుటగా భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ తమ విషయం పూర్తిగా విఫలమైందని నిరుద్యోగులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా అన్యాయం చేసిందని ఇప్పటికే ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తెలుపుతున్నారు. విద్యార్థులు ప్రధానంగా ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే పూర్తి చేయాలి, ఏదైతే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారో దాన్ని వెంటనే వాళ్ళు భర్తీ చేయాలి. ఎందుకు ఈ విధంగా కనీసం రిప్రజెంటేషన్ కు మేము ఇవ్వడానికి వచ్చినా కూడా గాంధీ భవన్ కి ఇక్కడ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని మమ్మల్ని జీప్ లో ఎక్కించే పరిస్థితి కనిపిస్తుంది. అటు ఒక దిక్కు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చేంజ్ చేస్తున్నారు, మరొక పక్క ఏమో నోటిఫికేషన్స్ లేదంటున్నారు. అసలు ఎవరిని అడిగినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి స్పందన రాకపోవడం, అంటే ముందస్తుగానే ఎక్కడికక్కడ నిన్న రాత్రి నుండి భారీగా అరెస్టులు కూడా జరిగినాయి. అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో కూడా పోలీసులు కూడా ఇప్పటికే విద్యార్థులు ఎవరైతే రేపు ధర్నాకున్నారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాలించి మరి వారిని అందరినీ ముందస్తుగా బాగా అరెస్టు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే భారీగా అరెస్టు చేస్తున్నారు విద్యార్థులను. మరొక దాంట్లో కూడా వెహికల్లో కూడా ఇప్పుడు మనం చూసుకునే విజువల్స్ లో వెహికల్లో కూడా ఇప్పటికే అందులో నిరుద్యోగులను కూడా ఇప్పటికే భారీగా అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. అంటే ఒక దిక్కు మెట్రో స్టేషన్ దగ్గర, ఇంకొక దిక్కు నాంపల్లి బస్ స్టేషన్ దగ్గర కూడా ఇప్పటికే నిరుద్యోగులందరినీ భారీగా అరెస్ట్ చేసి పోలీసులు కూడా వందల సంఖ్యలో కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఎన్నికల సమయంలో విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేమెంతో కృషి చేశాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పైన ఈ విధంగా కేసులు పెట్టడం కానీ మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం కానీ ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని ఇప్పటికే విద్యార్థి లోకం మరియు నిరుద్యోగ లోకం ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అడిగేది కేవలం మా హక్కు మాత్రమే. అంటే నిరుద్యోగుల గురించి ఏ ప్రభుత్వానికి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రికి చెప్పినా కూడా ఒక్కరు కూడా నిరుద్యోగుల సమస్య అంటేనే పట్టించుకుంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు, అసలు ఎందుకు ఇలా మా మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారని కూడా ప్రధానంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి సోయి ఉంటే మా పైన ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది? మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేము జిల్లాకు తిరిగి ప్రచారం చేశాం, కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిగా నిండా ముంచింది. కనీసం మా టెక్స్ట్ బుక్లు కూడా మ్యాటర్ మారుస్తున్నారు, మా తెలుగు అకాడమీలో కూడా సిలబస్ మారుస్తున్నారు. మళ్ళీ మేము మొదటిగా చదవడానికి అదే పరిస్థితి కూడా మాకు కొనసాగుతుందని కూడా ఇప్పటికే వాళ్ళు తెలిపారు. కాంగ్రెస్ భవన్ లో ఇప్పటికే ఇక్కడ ఉన్న అధికారుల ఆదేశాల మేరకే విద్యార్థులను అరెస్టు చేయడం జరుగుతుంది. అసలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేరా, రానున్న ఎన్నికల్లో మాత్రం తప్పకుండా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వారు ప్రధానంగా తెలుసుకున్నారు. ప్రధానంగా గాంధీ భవన్ ముందు ఇప్పటికీ ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ సైడ్ చూసుకుంటే నాంపల్లి బస్టాండ్ దగ్గర, మరి ఇక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర కూడా మరి ఇక్కడికి భారీగా పోలీసులు మోహరించారు. అటు టీజీపీఎస్సీ భవన్ దగ్గర కూడా పోలీసులు మోహరించి విద్యార్థులను ఒక్కరు కూడా ఇక్కడికి రానిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. అసలు ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అనేది ఎందుకు భర్తీ చేస్తలేదు అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులు ప్రశ్నిస్తేనే అరెస్టులు, కేసులు అనే విధంగా చూస్తున్నారు. రానున్న రోజుల్లో మాత్రం విద్యార్థులు తప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వకపోతే రానున్న పంచాయతీ ఎలక్షన్స్ లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే విద్యార్థి లోకం మరియు నిరుద్యోగ లోకం హెచ్చరిస్తున్నారు. ప్రతిష, అరవింద్, చెప్పండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలంది, విద్యార్థులకు స్టే ఫండ్ అంది, మార్పు అంది, కానీ ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీనిపై విద్యార్థులు ఏ విధంగా మండిపడుతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చింది, కానీ కనీసం ఎలాంటి ఎగ్జామ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ప్రధానంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేము ఇచ్చామని, అంటే మంది పెళ్లిళ్లకు మంగళహారతలు పట్టినట్టు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం మేము ఇచ్చామని ప్రగల్భాలు పలుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారం ఏర్పాటైన దగ్గర నుండి, అంటే సంవత్సరం 9 నెలల నుండి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడము, అసలు ఈ విద్యార్థులను
ఇప్పటికే అస్తవ్యస్తంగా చేస్తుంది, నానా తిప్పలు పెడుతుంది. అటొక దిక్కు ఇళ్లలో కూడా విద్యార్థులు తల్లిదండ్రుల బంగారం అమ్మి పుస్తకం అమ్మి వాళ్ళకు ప్రధానంగా అప్పులు చేసుకొచ్చి మరి అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో ఉండి లైబ్రరీలో ఉండి చదువుకుంటున్నారు. కానీ నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అసలు ఎంత బాధాకరం విషయం ఏంటంటే ఇప్పటికే విద్యార్థులు తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉద్యోగ అవకాశాలు లేక బయట బతికే పరిస్థితి లేక కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలు కూడా డౌన్ ఫాల్ అయిపోయినాయి. అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని కూడా విద్యార్థుల దగ్గర ఆర్థికంగా సామాజికంగా ముందు లేక వాళ్ళు ఇప్పటికే నోటిఫికేషన్ రాక ఈ విధంగా అంశాలు కూడా ఇప్పటికే విద్యార్థులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా అది వెంటనే ఇవ్వాలి. జీపీఓ అని ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్ల మేరకే ఆదేశాలు నడుస్తున్నాయని కూడా విద్యార్థులు ఇప్పటికే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గాంధీ భవన్ లోపల అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఇక్కడ ఉన్నతాధికారులు పోలీసులు కూడా వాళ్ళు దాన్ని అనుసరించడం కూడా ఇదే జరుగుతుంది. లోపల అంటే డైరెక్షన్స్ మాత్రం లోపల నుండి వస్తున్నాయి, ఆచరణ మాత్రం బయట నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. బస్ స్టాండ్లలో కానీ మరి ఎక్కడ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థులు ఎక్కడున్నా కూడా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేసుకొని పలానా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నట్టే రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిందో అది వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్ట రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.